ఉత్తర ఒరిస్సా, గంజటిక్ వెస్ట్ బెంగాల్కి ఆనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం, నిన్నటి అల్పపీడన ప్రాంతం ఈరోజు ఇంకొంచెం ముందుకు కదిలి ప్రస్తుతానికైతే జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇంకా ఉపరితలానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన మనకి ఉత్తర కోస్తాలోని తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తాలో అయితే 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలోని ఉరుములతో కూడిన జల్లులతో పాటు గాలులు కూడా వీసే అవకాశం ఉంది. ఈ గాలులు 45 నుంచి 55 కిలోమీటర్లు, అప్పుడప్పుడు గస్టింగ్ 65 కిలోమీటర్లు పర్ గంట వరకు కూడా వీచే అవకాశం ఉన్నది. ఇకపోతే నార్త్ కోస్తాలో ఉత్తర కోస్తాలోని మనకి 1-2 ప్లేసుల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇచ్చాం. ఈ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాలు. ఈ జిల్లాల్లో 1-2 ప్రదేశాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. కోస్తా వెంబడి గాలులు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 ఉండడం వల్ల ఫిషర్మెన్కి కూడా, అంటే చేపలు పట్టే వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా 1-2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఋతుపవనాలు చురుగ్గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ దేశం అంతా కూడా బాగా వానలు పడుతుంది.